అనుకున్నాను. కానీ ఇదైతే క్లబ్ కదా, ఇక్కడ ఇంత గొల్లో మీటింగ్ ఎలా జరుగుతుంది? ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? మళ్ళీ ఏదైనా ప్లాన్ వేయలేదు కదా? చూసారా ఏం చెప్పాను నేను? తను టైం బాగా పాటిస్తుంది, సరిగా టైంకి వచ్చేసింది. చూడండి, దీస్ ఆర్ మై ఇన్వెస్టర్స్, మిస్టర్ ముఖరేజా అండ్ మిస్టర్ జుగ్రేజా. మిస్సెస్ ఓకే మిసెస్ జుగ్రేజా ప్లీజ్ వచ్చేయండి. అండ్ ఇతను మాస్టర్ ముఖరేజా. మరి మిస్టర్ ముఖరేజా ఎక్కడ? హలో మిస్టర్ ముఖరేజా, ఏమైంది? మీరు ఇంట్రడక్షన్ తర్వాత ఇవ్వచ్చు. అయినా మీటింగ్ ఏదైనా డీసెంట్ చోట పెట్టొచ్చు కదా. ఇంత లౌడ్ మ్యూజిక్ లో మీటింగ్ ఎలా జరుగుతుంది? ఓ మీటింగ్ 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 ఇందాక అయిపోయింది కదా. పైగా అన్ని క్లాసెస్ ని యాక్సెప్ట్ చేసేసారు వీళ్ళందరూ. మీ మీటింగ్ ఆల్రెడీ అయిపోయిందంటే మరి నన్ను ఎందుకు రమ్మన్నారు? నేను చాలా ముఖ్యమైన పని వదిలేసి వచ్చాను. ముందే చెప్పుంటే ఆ పని మధ్యలో వదిలేసి వచ్చుంటే దాన్ని కాదు కదా. అరే ఆ పని ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈ పని చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కదా. ఈరోజు నువ్వు నాతో పాటు డాన్స్ చేయాలి. డాన్సా? అంత ముఖ్యమైన పని వదిలేసి మీతో డాన్స్ చేయడానికి వచ్చాను అనుకుంటున్నారా? నువ్వు ఈరోజు డాన్స్ చేసి తీరాల్సిందే. ఏమైనా కంపల్సరీయా? కంపల్సరీ కాదు, కానీ మన ఇన్వెస్టర్స్ అలా కోరుకుంటున్నారు. మిస్టర్ ముఖరేజా అండ్ మిసెస్ జుకరేజా వాళ్ళు కోరుకుంటున్నారు. ఏదైతే యాడ్ ని వాళ్ళు చేస్తున్నారో దాని ఎండ్ ఒక డాన్స్ సీక్వెన్స్ పెట్టాలి అని. అండ్ మిసెస్ జుకరేజా ఈజ్ సో స్వీట్. తను కోరుకుంటోంది ఆ పాటలో నువ్వు ఉండాలి అని. కానీ అదంతా చేయడానికి ముందు వీళ్ళు చూడాలనుకుంటున్నారు మన కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అనేది. నేను ఆల్రెడీ వీళ్ళకి చెప్పాను మన కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది సిజ్లింగ్ అని. కానీ వీళ్ళు అస్సలు నమ్మడం లేదు, చూడాలనుకుంటున్నారు. యాడ్ ఆయన చేస్తున్నారు కదా, అందుకని డాన్స్ కూడా ఆయనే చేయాలి, నేను కాదు. నువ్వు అలాగే అంటావు నాకు బాగా తెలుసు. నా అనుమానం ఏదైతే ఉందో అది నమ్మకంగా మారిపోయింది. ఏంటా అనుమానం? అదే నువ్వు ఇంతకు ముందు ప్రజ్ఞవి అని. నీలో ఇంకా పాత ప్రజ్ఞ వాసన అలాగే ఉంది. తను డాన్స్ అంటే భయపడుతుంది, నువ్వు కూడా భయపడుతున్నావు. నేనెందుకు భయపడతాను? భయపడిపోతే మరి డాన్స్ ఎందుకు చేయట్లేదు? డాన్స్ రాదని డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా. చూడండి మీరు నన్ను. ఏయ్ నీకు తెలుసా హ్యూమన్ సైకాలజీ ఇదే చెప్తుంది. ఎప్పుడైనా ఒక మనిషి మారాడు అంటే అప్పుడు లోపల బయట రెండు విధాలుగా మారతాడట. బయటికి తను చాలా రూడ్ గా అరోగెంట్ గా హిట్లర్ లాగా మారిపోయినట్టు కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం తను చాలా ఎమోషనల్ గా ఉంది. అందుకే లేదు. ఒకవేళ అదే నిజమైతే ప్రూవ్ చేసి చూపించు. చూడండి మీరు నన్ను ఇలా ఇక్కడికి, ఈ బుల్బుల్ ప్రవీణ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు నన్ను ఇక్కడ నుంచి కాసేపు వెళ్ళనిచ్చారు అంటే అప్పుడు నేను తిరిగి వస్తాను. డాన్స్ ప్రాక్టీస్ చేస్తావా? ప్రస్తుతానికి అలాగే అనుకోండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,